శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. మార్చి 8వ తేదీ మహాశివరాత్రిలోపు కుంభరాశి వారు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ తప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా చేయకండి. మరీ మర్చిపోకుండా మార్చి 8వ తేదీ మహాశివరాత్రిలోపు కుంభరాశి వారి జీవితంలో కీలకంగా చోటు చేసుకోబోయేటటువంటి ఆ ముఖ్యమైన పరిణామాలేంటో ఈరోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్‌లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అది మహాశివరాత్రి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండడం, రోజంతా శివనామ స్మరణతో గడపడం, ప్రదోష వేళయందు శివుణ్ణి అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం ఉంటే ఉప ప్లస్ ఆవాసం అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో, శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. అదేవిధంగా గృహస్థులకు ఆయురారోగ్య పరంగా, పుణ్యార్జన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. కుంభరాశి వారు అలంకార ప్రియులని చాలామంది చెబుతూ ఉంటారు. అదేవిధంగా మీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తారు. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుణ్ణి ఆరాధించిన, ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. భక్త కన్నంప ఉదంతం ఈ కోవకు చెందిందే. హైందవ సాంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. రోజు శివుణ్ణి ఆరాధించడం, నిత్య శివరాత్రి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి, మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుణ్ణి అర్చించేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివ పురాణం పేర్కొంటుంది. సాధకుడు తన యోగ మహాత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు. కుంభరాశి వారు ఇతరులను ఆకట్టుకునేలా ఉండాలని అనుకుంటారు. అలాగే కుంభరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా కుంభరాశి వారు ఇతరులకు యుక్తులకు కూడా లొంగరు. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. ఈ రాశి వారు తమ ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఎక్కువగా రాణిస్తారు. ఈ కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఎక్కువగా డబ్బులు పొదుపు చేస్తారు. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా వీరి యొక్క అభివృద్ధిని చేసుకుంటూ ఉంటారు. కుంభరాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. వీరికి తిన్నని మొక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలన్న కోరిక వీరిలో అధికంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సున్నితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెబుతారు. ఎవరైనా సరే తగులాడి వీరి దగ్గరకు వస్తే కనుక, తీర్పు కోసం వస్తే వీరికి ఏది ఏమైనా సరే న్యాయం చేయాలని ఆశిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా ఉంటారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపండి. ఇక కుంభరాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తూ ఉంటారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ ఉంటుంది. శని మహర్దశలు యోగిస్తాయి. ఈ దశలో కలిగిన సంతానాన్ని కూడా ఆ యోగం ఉండడం వల్ల విశేషం కలుగుతుంది. జీవితంలో నిందారోపణలు, బాధలు కలిగిస్తాయి. వైరి వర్గం సిద్ధాంతాలకు, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతాయి. వీరికి
ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు ఎప్పుడూ కలిసొస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా ఖర్చు పెడతారు. పడమర, దక్షిణ దిక్కులు లభిస్తాయి. కుంభరాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ కుంభరాశి వారికి జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. బంధువర్గంలో విభేదాలు ఈ కుంభరాశి వారికి జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినా కూడా వీరిలో ఉన్న పాత పద్ధతులు మాత్రం తొలగిపోవు. అలాగే ఆత్మీయులతో కూడా విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఈ రాశి వారికి విదేశీ యానం కూడా బాగా కలిసొస్తుంది. సాంకేతిక విద్యలో బాగా రాణించడం జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన వారు మార్గదర్శకత్వ ప్రతిభ అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష కూడా ఉంటుంది. అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగానే వస్తుంది. ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడిపోతారు. అటువంటి ఈ కుంభరాశి వారి జీవితంలో రానున్న 5 రోజుల్లో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా వీరు ఉద్యోగం చేసే చోట పనివారిగా మంచి సమయంగా కనిపిస్తుంది. అంటే పని భారం, పని ఒత్తిడి తక్కువగా ఉండే సమయం అన్నమాట. ఇదే పనికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు కూడా మీకు తగులుతాయి. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మీ సహోద్యోగులతో అయితే తాత్కాలికమైన సమస్య కాబట్టి పరిస్థితి ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దేన్ని కూడా మీరు సీరియస్‌గా తీసుకోవద్దు. ఇక ఈ సమయంలో మీకు ఊహించని ప్రయాణాలు అధికంగా ఉంటాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కోపం, ఆవేశం తగ్గించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఎలాంటి ముఖ్యమైన సమస్యలు కూడా ఉండవు. కానీ భావోద్వేగాలు, నాడీ సంబంధిత సమస్యల విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. వాటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. వ్యాపారాలు ఉన్నవారికి ఖచ్చితంగా వ్యాపారపరంగా అనుకూలమైన సమయం. వ్యాపారంలో వృద్ధిని చూస్తారు. మీ వ్యాపారానికి సంబంధించిన కొంత వ్యతిరేక ప్రచారం కూడా ఉండొచ్చు. ఈ సమస్య గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ వినియోగదారులతో లేదా వ్యాపార భాగస్వామితో అనవసరమైన భాగవతాలు పెట్టుకోవద్దు. విద్యార్థులకు మంచి సమయం కనిపిస్తుంది. మీరు టీచర్ల నుంచి మంచి మద్దతు కూడా ఉంటుంది. ఫలితంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి దోహదపడే అంశం. సరైన విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా దీనికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక మీ దాంపత్య జీవిత విషయానికొస్తే కుంభరాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందువల్ల ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఏవైనా సరే ఒకరినొకరు కలిసి పరిష్కరించుకుంటారు. ఇక ఈ రాశి వారు వ్యక్తిత్వ విషయానికి వస్తే గనక అందరితో కలుపుకుపోయే స్వభావం వీరిలో ఉంటుంది. 10 మందిలోనూ కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వీరి యొక్క మంచి చెడులను బేరీస్ వేసుకొని అమలు చేస్తారు. ఈ విధంగా ఉండడం వల్ల కుంభరాశి వారి జీవితంలో చాలా బాగుంటుంది. ఇక కుంభరాశి వారు చేయవలసినటువంటి కొన్ని పరిహారాల విషయానికి వస్తే ఆపదలో ఉన్నవారికి వీలైనంత వరకు సహాయం చేయండి. శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలు ప్రసాదంగా ఇవ్వండి. అదేవిధంగా నల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసినటువంటి తీపి వంటకం పంచిపెట్టండి. గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి. యువతులకు కొంత ఉపకారం చేయండి. దీని ద్వారా వారి యొక్క దీవెనలు మీపై ఉంటాయి. ఈ రాశి వారు ఎక్కువగా ప్రతిరోజు కానీ లేదంటే శుక్రవారం కానీ అది కుదరకపోతే కనీసం అమావాస్య రోజుల్లో అయినా తప్పకుండా శ్రీ సూక్తం పాటించండి. ఈ విధంగా పఠించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారం, అమావాస్య రోజుల్లో శ్రీ సూక్తంతో పాటు మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు కూడా పాటించండి. అదేవిధంగా మంగళ, శని, ఆదివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి దేవాలయానికి వెళ్ళి హనుమంతుల వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి.
పెంచుకోండి. ఈ విధంగా చేయడం కూడా మీకు ఎంతో శుభకరమైనటువంటి పరిణామంగా కలిసొస్తుంది. ఇక ఇలాంటివి చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయండి. ధన్యవాదాలు.